మహాభారత యుద్ధానికి కారణం దుర్యోధనుడా, కర్ణుడా, లేక చేతిలో ఆయుధం లేకుండానే ఒక సామ్రాజ్యాన్ని నాశనం చేసిన వ్యక్తినా? అతను రాజు కాదు, యోధుడు కాదు, కానీ అతని పాచికలు వేలాది ప్రాణాలను బలి తీసుకున్నాయి. అసలు శకుని ఎందుకు అంత పగ పెంచుకున్నాడు? శకుని గాంధార రాజు సుబలుని కుమారుడు. అతని తెలివైనవాడు, రాజనీతి తెలిసినవాడు. తన చెల్లెలు గాంధారిని ఎంతో ప్రేమించేవాడు. గాంధారిని హస్తినాపుర యువరాజు ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేశారు. కానీ ధృతరాష్ట్రుడు జన్మతః అంధుడు. ఈ విషయం ముందుగా చెప్పలేదని గాంధార రాజకుటుంబం బాధపడిందని కొన్ని కథనాలు చెబుతున్నాయి. కొన్ని పురాణాల కథనాల ప్రకారం గాంధార రాజు సుబలుడు మరియు అతని కుటుంబాన్ని హస్తినాపురంలో బంధించారు. వారికి చాలా తక్కువ ఆహారం ఇచ్చేవారని చెబుతారు. ఆ కుటుంబం ఆకలితో బాధపడింది. కుటుంబాన్ని కాపాడలేమని గ్రహించిన సుబలుడు ఇచ్చిన కొద్దిపాటి ఆహారాన్ని ఒక్క శకునికే ఇవ్వమన్నాడని కథనం. ఎందుకంటే కుటుంబంలో కనీసం ఒకడు అయినా బ్రతికి ఉండాలి. ఆ జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలి. తన తండ్రి సోదరులు అనుభవించిన బాధను చూసిన శకుని హస్తినాపుర వంశంపై పగ పెంచుకున్నాడు. ఆ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాడు. కౌరవ వంశాన్ని నాశనం చేస్తాను. కొన్ని కథల ప్రకారం శకుని తన తండ్రి ఎముకలతో పాచికలు తయారు చేశాడని చెబుతారు. ఆ పాచికలు అతను కోరుకున్న సంఖ్యలనే చూపేవని నమ్మకం. అందుకే జోదంలో అతడు దాదాపు ఓడిపోలేదు. దుర్యోధనుడి కోపం, శకుని మాయ, పాచికల ఆట, ద్రౌపది అవమానం ఇవన్నీ కలిసి మహాభారత యుద్ధానికి దారితీశాయి. శకుని కేవలం విలన్ మాత్రమే కాదు, అతని హృదయంలో బాధ ఉంది, ప్రతీకారం ఉంది. కానీ ప్రతీకారం కోసం ఎంచుకున్న మార్గం వేలాది ప్రాణాలను బలి తీసుకుంది. అందుకే ఈ కథ మనకు చెప్పేది, బాధ మనిషిని మార్చవచ్చు, కానీ ప్రతీకారం అతన్ని నాశనం చేయగలదు. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి గాయత్రి డివోషనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకి